ఢిల్లీలో కేంద్ర కేబినెట్ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో నీట్ పై చర్చించి ఆర్డినెన్స్ తీసుకువచ్చే అవకాశం ఉంది. నీట్ ను తప్పనిసరిగా నిర్వహించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల అమలును ఏడాది పాటు వాయిదా వేయడానికి ఆర్డినెన్స్ జారీ చేయించాలని కేంద్రం యోచిస్తోంది. ఢిల్లీలో కేంద్ర కేబినెట్ సమావేశం జరుగుతోంది. దీనిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, కేంద్ర కేబినెట్ మీటింగ్ అప్డేట్స్ ఏంటి? నీట్ పై ఆర్డినెన్స్ వచ్చే అవకాశం ఉందా? ఇప్పుడే కొద్ది నిమిషాల క్రితమే కేంద్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో నీట్ కి సంబంధించి ఆర్డినెన్స్ జారీ చేయాలన్న అంశం చర్చకు వచ్చిందా లేదన్నది ఇంకా రూఢిగా తెలిసి రావట్లేదు. అయితే సుప్రీంకోర్టు ఆజ్ఞల మేరకు అదేవిధంగా రాష్ట్రాలు అనేక మంది 20 రాష్ట్రాల పైగానే వీటిని ఈ సంవత్సరానికి మినహాయింపు ఇవ్వాలి అని కోరుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం విధిలేని పరిస్థితుల్లో నీట్ కు సంబంధించి ఒక ఆర్డినెన్స్ జారీ చేయాలని తాత్కాలికంగా ఆర్డినెన్స్ జారీ చేసి వచ్చే సంవత్సరం దాని పార్లమెంట్ లో పూర్తి స్థాయిలో చర్చించి దాని మేరకు చట్టరూపం ఇవ్వాలన్నది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశంగా కనపడుతుంది. అయితే 2 రోజుల క్రితం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి నడ్డా నేతృత్వంలో అన్ని రాష్ట్రాలకు చెందినటువంటి వైద్య శాఖ మంత్రులంతా కూడా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా నీటిని అమలు చేయడంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేకపోయినప్పటికీ కూడా సిలబస్ చాలా అభ్యంతరకరంగా ఉందని, అదేవిధంగా ప్రాంతీయ భాషల్లో విద్యాబోధన చేసేందుకు తగినంత మేరకు ఈ సిబిఎస్ఈ సిలబస్ కాబట్టి ఈ సెంట్రల్ బోర్డు సెకండరీ ఎడ్యుకేషన్ సిలబస్ సంబంధించి ప్రాంతీయ భాషల్లో బోధించే ఒక బోధనా సిబ్బంది కూడా అంత మేరకు అంత క్వాలిటీ ఉన్నటువంటి టీచర్స్ కూడా లేరు అన్న ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సంవత్సరానికి మినహాయింపు ఇవ్వాలని దాదాపు 20 రాష్ట్రాల పైగానే కోరిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ఒక ఆర్డినెన్స్ ను జారీ చేసి ఈ సంవత్సరానికి మినహాయింపు ఇచ్చే విధంగా ఆర్డినెన్స్ జారీ చేయాలన్న ఆలోచనలో ఉంది. అయితే దీనికి సంబంధించి ఈ రోజు కేంద్ర మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగిందా లేదా, ఎందుకంటే ఎజెండాలో అయితే ఈ అంశం లేదు. అయితే టేబుల్ ఐటమ్ గా దీన్ని ఏమైనా తీసుకొచ్చి దీన్ని చర్చించారు లేదన్నది ఇంకా రూఢిగా తెలిసి రావట్లేదు. మరి కొద్ది నిమిషాల్లో దీనికి సంబంధించిన సమాచారం తెలిసే అవకాశం ఉంది. ఒకవేళ కనుక ఈ రోజు కనుక చర్చించినట్లయితే వెంటనే దీన్ని ఆర్డినెన్స్ జారీ చేసి ఈ సంవత్సరానికి మినహాయింపు ఇచ్చేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. థ్యాంక్ యూ ప్రసాద్.